ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. నాగులపులపాడు మండలం అమనపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివ్యాంగులకు వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. షకీనా చారిటబుల్ ట్రస్ట్ మరియు నాగులపులపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వీరే చౌదరి ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులకు వీల్ చైర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో సేవాభావం ఎంతో గొప్పదని అన్నారు. ముఖ్యంగా శారీరకంగా వైకల్యం ఉన్న వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో ప్రారంభమైన P4 పథకం ద్వారా ఆర్థికంగా బలమైన కుటుంబాలు వెనుకబడిన కుటుంబాలను దత్తత తీసుకొని వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన షకీనా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షకీనా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. లోకంలో అన్నిటికన్నా గొప్పదైనది సేవ చేయడం. మన చుట్టూ ఉన్న మనుషులు, అందులోని శారీరకంగా వైకల్యం ఉన్న వారికి అండగా నిలబడడం మన బాధ్యత. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రవేశపెట్టిన ఈ P4 పథకం తన మది నుంచి పుట్టిన మానస పుత్రిక. సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాల వారు, సమాజంలో అట్టడుగు వర్గంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను దత్తత తీసుకొని వెనుకబడిన కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమమే ఈ P4 పథకం. మన రాష్ట్ర ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను మరియు దివ్యాంగులను ఆర్థికంగా వారి పరిస్థితులను మెరుగైన స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా మనమందరం ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతటి మహోత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్న షకీనా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన తేళ్ల మనోజ్ కుమార్, ట్రైసైకిల్స్ ను ఆర్థికంగా సహకారం అందించిన దాతలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనోజ్ గారు ఎక్కడున్నారు? అందరూ ఒకసారి నాతో చెప్పండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై జై లోకేష్ అన్న, అమర్ రహే వీరయ్ చౌదరి, అమర్ రహే వీరయ్ చౌదరి, అమర్ రహే వీరయ్ చౌదరి. కూడా ఒకసారి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ 5 ట్రైసైకిల్స్ వాళ్ళే బిగించారు. అందరికి థ్యాంక్స్ అమ్మా, బిగించిన వాళ్ళందరికీ. మా ముఖ్య అతిథులు గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ గారు ముప్పవరపు వీరయ్య చౌదరి గారి ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికి తెలిసిన విషయమే. ఇది చాలా రోజుల నుంచి కూడా మేము మండలంలో ఎక్కువ మందికి ఒక 100 మందికి ప్లాన్ చేసాము. అసలు మండలం మొత్తం అనే వాళ్ళని సమయభావం వల్ల అవి కార్యక్రమం చేయలేకపోయాము. మాకు తెలిసిన మా ఫ్రెండ్ ఈ యొక్క చారిటీ చేస్తూ ఉంటాడు. మా అమ్మగోళ్ళు గ్రామాలంటే మరి మాచవరం గ్రామానికి ఒక 2, చోటపల్లి 1,
అలాగే మెట్టువానపాలెం 1, అమ్మనపూర్లో 10, మొత్తం 15 ఈరోజు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా కళ్ళకంట గ్రామానికి ఒక 2, మొత్తం 15. ఈ యొక్క మేడం గారు మన ఈ పెన్షన్ల పంపకం అప్పుడు మేడం గారు ప్రతి ఇంటికి తిరిగి ఈ పెన్షన్లు ఇచ్చే క్రమంలో ఒక 2 అడిగారు, నాకు ఒక బండు కావాలమ్మా, చాలా కళ్ళకొండ గ్రామంలో నడవలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మేడం గారు ఇది కూడా రాసుకోమని చెప్పారు. వెంటనే వాళ్ళు కూడా పిలిచి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను మరి వీర చౌదరి గారి ఫ్యామిలీతో ఎంత అనుబంధం కలిగి ఉన్నానో అదే స్ఫూర్తితో మీ ఇద్దరం కూడా ఎక్కువగా వీర చౌదరిని ఎక్కువ మాట్లాడుకున్నది కూడా చారిటీల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి. గతంలో మేము బియ్యము పంపకాలు కూడా చేసాం నా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా. అదేవిధంగా మా అనుబంధం మరి చారిటీ మీద ఎక్కువగా మా స్నేహం వీర చౌదరిది నాది. ఈ ఫోటో కూడా మేము కానీ 10 సంవత్సరాల క్రితం జ్ఞాపకం చేసుకున్న కోసం మేము ఫోటో పెట్టాం. చాలామంది అడుగుతున్నారు. ఆయన నాకు నేర్పించింది ఎక్కువ చారిటీ గురించి మేము ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే కూడా రావాల్సిందే. ఈసారి మళ్ళీ 50 మంది 100 మందితో ప్రోగ్రాం పెట్టినది కూడా కొంచెం మండల లెవెల్లో పిలిచినప్పుడు ఎమ్మెల్యే గారు కానీ పిలిచి ఇంకో మంచి ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకించి ముస్లిం కాలనీలో మరి ఇఫ్తార్ విందు మరి వాళ్ళ కార్యక్రమం ఉంది కాబట్టి అనుకోకుండా ఈరోజు 2 కార్యక్రమాలు చేద్దాం ఉద్దేశంతో ఈరోజు అనుకోకుండా పెట్టడం జరిగింది. పిలిచిన వెంటనే మరి అందరూ కూడా చాలామంది ఈ కార్యక్రమం వచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మొదలు పెడతాం. షకీనా ప్రార్థనా మందిరం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారికి, అమ్మనబ్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడిపూడి రాజారావు గారికి, సంతనూతలపాడు నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు గారికి, అమ్మనబ్రోలు పిఎస్సిఎస్ అధ్యక్షులు మారెల జనార్దన్ రావు గారికి, కళ్ళకుంట పిఎస్సిఎస్ అధ్యక్షులు పున్నారెడ్డి గారికి, రాపర్ల పిఎస్సిఎస్ అధ్యక్షులు గంగి రమణారెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి అదేవిధంగా కార్యకర్తలు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు మనోజ్ గారు చేపట్టడం చాలా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి మొన్న మేము మేడం గారితో కలిసి కళ్ళకుంటలో వెళ్ళినప్పుడు ఇదే ప్రస్తావన వచ్చింది. అమ్మ మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం, మాకు వీల్ చైర్లు కావాలని వాళ్ళు ఆ రోజు అడగటం జరిగింది. దాన్ని ఇంత తక్కువ కాలంలోనే మన మనోజ్ గారు దాన్ని వాళ్ళు అడిగినటువంటి వాళ్ళ కోరికని తీర్చేటువంటి దిశలో ముందుకు సాగినందుకు మనోజ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇదే విధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని P4 అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో నిరుపేదలైనటువంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషకరం. మరి ఆ దిశలో మన మండల పార్టీ అధ్యక్షుడు ముందుకు సాగటం ప్రత్యేకంగా అభినందించదు.
అందరికీ నమస్కారాలు. ఈ యొక్క షకీనా చారిటబుల్ ట్రస్ట్ ఎక్కడ స్థాపించబడిందంటే అమనపురంలో మేము ఒక చర్చి నిర్మాణం చేసుకున్నాము. ఆ చర్చిని ₹1 కూలీ అనేది లేకుండా ఆ చర్చి అనేది అందరికీ అవసరం కాబట్టి ఆ చర్చిని అందరం కలిసి 59 రోజుల్లో ఆ చర్చి నిర్మాణం చేయడం జరిగింది. ఆ జనాల యొక్క స్ఫూర్తి నాకు చాలా సంతోషం ఇచ్చి ఇలా విధంగా మనం ఒక చారిటీ ఏర్పాటు చేయాలని షకీనా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ముఖ్యమంత్రి గారు P4 విధానం పెట్టిన తర్వాత దాని యొక్క స్ఫూర్తి తీసుకొని నాకున్న ఫ్రెండ్స్ని మరి వాళ్ళకి ఇట్లా చేయాలి అనుకున్నప్పుడు ఒక 100 ట్రైసైకిల్ కావాలని అడిగాను. ప్రస్తుతానికి 15 ఇచ్చారు. తర్వాత ఇంకొక 100 ట్రైసైకిల్ ఇస్తాను. మండలం మొత్తం కావాలి. నేను మండల పార్టీ అధ్యక్షుని కాబట్టి మండలంలో అన్ని గ్రామాల్లో వికలాంగులకు ఇవ్వాలనే ఉద్దేశంతో సంకల్పంతో నేను చేయడం జరుగుతుంది. అది రాబోయే కాలంలో కూడా నా మిత్రుల సహకారంతో మేడం గారి యొక్క సహాయ సహకారాలతోటి మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాము. నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా స్నేహితుడికి అలాగే కార్యక్రమానికి మనం బిజీగా ఉన్నా సరే వచ్చిన మా స్ఫూర్తి వీరయ్య చౌదరి గారి సతీమణి ఈ ప్రోగ్రాం రావడం నాకు సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితోటి మేడం గారితో ఎక్కువగా మరి మండలంలో కార్యక్రమాలు చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఇది మచ్చుకు ఒక చిన్న కార్యక్రమం మాత్రమే. రాబోయే కాలంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేము ట్రైసైకిల్ గురించి చెప్పండి. ఓకే. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 పథకం కింద మా మండల పార్టీ తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి తేళ్ల మనోజ్ కుమార్ గారు వారి షకీనా ట్రస్ట్ ద్వారా 15 మందికి ట్రైసైకిల్స్ ఈరోజు అందించడం జరిగింది. అలాగే మీరు మనమందరం కలిసి ఇలాంటి సమాజ సేవలు చేయాలని అలాగే మనకు ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారం ఉంటుందని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.